'పుష్ప' మూవీ థియేట్రికల్ పరంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తుందని చెప్పాలి. ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుండి ఎందుకు రావు అని ఈ మూవీ చూసినటువంటి కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్‌లో ఒకళ్ళు స్పందించినట్టు తెలుస్తుంది. వాళ్ళు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీసే తీస్తారు గానీ అందులో సెంటిమెంట్ బలంగా మిక్స్ చేయట్లేదు. 'పుష్ప'లో యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఈ రకమైనటువంటి మూవీసే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి అనైతే గట్టిగా చెప్పుకొచ్చారు. డైరెక్టర్ పేరైతే తెలీదు గానీ జరిగింది. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ యొక్క నెక్స్ట్ మూవీస్‌కి అయితే వచ్చేస్తే 'త్రివిక్రమ్‌తో' ఒక మూవీ అయితే భారీ స్థాయిలో ప్లానింగ్ జరుగుతుంది. దీని తర్వాత 'అట్లీ' అని, తర్వాత 'సంజయ్ లీల బన్సాలి' అని ఇట్లా పేర్లయితే చాలా వినిపిస్తున్నాయి గానీ ఫస్ట్ మాత్రం 'త్రివిక్రమ్' డైరెక్షన్‌లో వచ్చే అవకాశం గట్టిగానే ఉంది. ఇది మాత్రం ఆషామాషీ మూవీ అయితే కాదని తెలుస్తుంది. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ లేకపోయినప్పటికీ అండర్ గ్రౌండ్‌లో జరుగుతున్నటువంటి విషయం అయితే ఇదే. దీనికి టైమింగ్ ఎంత పడుతుందో తెలీదు గానీ, లేకపోతే 'పుష్ప పార్ట్ 3' గురించి ఏమన్నా చేస్తారనేది చూడాలి. అందువల్ల నెక్స్ట్ అల్లు అర్జున్ యొక్క మూవీ మీదైతే ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఉండింది. మామూలుగా అయితే డైరెక్టర్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అల్లు అర్జున్ మీదే ఫోకస్ ఉందని జెప్పాలి. ఎందుకంటే ఒక అసాధారణ మూవీ అయితే రాబోతుంది నెక్స్ట్.